వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPP 14వ సమావేశంలో పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆమోదించిన పెట్టుబడులు మరియు వాటికి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు చూసుకుంటే బాపట్ల జిల్లాకు సంబంధించి ఆర్నాక్ కోస్టల్ రిసార్ట్స్ దీన్ని 187.58 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 250 మందికి అయితే ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఆర్నాక్ కోస్టల్ రిసార్ట్ ప్రాజెక్ట్ బాపట్ల జిల్లా పర్యాటక రంగాన్ని ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. బాపట్ల జిల్లాలో సూర్యలంక, రామపురం వంటి అద్భుతమైన తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ అక్కడ అంతర్జాతీయ స్థాయి వస్తువులు తక్కువగా ఉన్నాయి. బాపట్ల తీరాన్ని కేవలం వీకెండ్ పిక్నిక్ స్పాట్గా కాకుండా ఒక గ్లోబల్ టూరిజం హబ్గా మార్చడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. బాపట్ల జిల్లాలోనే మరొక ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే సైవన్ యూనిఫై కన్సార్షియం ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా 183.87 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దీని ద్వారా 196 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. బాపట్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సైవన్ యూనిఫై కన్సార్షియం ప్రాజెక్టు చాలా కీలకమైనదని చెప్తున్నారు. ప్రభుత్వం దీనిని PPP పద్ధతిలో భాగంగా దీనికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలో మరొక ప్రాజెక్టు చూసుకుంటే శుభం ఇంద్రనీర్ కన్సార్షియం ఈ ప్రాజెక్టు కోసం సుమారు 64.44 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడుతున్నారు. దీని ద్వారా 100 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులలో మూడవ ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్టుగా శుభం ఇంద్రనీర్ కన్సార్షియం చెప్పుకోవచ్చు. ఇది మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని నిర్మించే రిసార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో లగ్జరీ అనుభూతిని అందించడం దీని ప్రత్యేకత కావచ్చు. కన్సార్షియం అంటే ఏంటి అనేది మనకు అందరికీ డౌట్ రావచ్చు. అంటే సాధారణంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టేటప్పుడు వేరువేరు నైపుణ్యాలు ఉన్న సంస్థలు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడతాయి. ఇక్కడ సైవన్ మరియు యూనిఫై అనే సంస్థలు కలిసి బాపట్ల తీర ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చాయి. అయితే సత్యసాయి జిల్లాకు సంబంధించి చూసుకుంటే అక్కడ ఇస్కాన్ అయితే నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 425 కోట్ల రూపాయలు అయితే అక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇప్పటికే పుట్టపర్తి వంటి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇస్కాన్ ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ స్పిరిచువల్ అండ్ హెరిటేజ్ సెంటర్గా నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1035 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు రావడం చాలా అరుదు. ఇందులో విద్యావేత్తలు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ, గార్డెనింగ్ మరియు మెయింటెనెన్స్ విభాగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంతమందికి అయితే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం పూజలు మాత్రమే కాకుండా యోగా కేంద్రాలు, ధ్యాన మందిరాలు మరియు యువత కోసం నైతిక విలువలతో కూడిన విద్యా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ని అయితే అక్కడ నిర్మించబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 245 మందికి అయితే ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సాధారణంగా కరువు ప్రాంతంగా భావించే అనంతపురంలో డైరీ రంగాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అనంతపురం జిల్లాలో పశు సంపద ఎక్కువే ఉన్నప్పటికీ పాలన నిల్వ చేసే మరియు ప్రాసెస్ చేసే ప్లాంట్లు తక్కువగా ఉన్నాయి. తిరుపతి జిల్లాకు సంబంధించి చూసుకుంటే నవాబ్ ఫుడ్ సెంటర్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత, దీనికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చూసుకుంటే దీనికోసం సుమారు 44.42 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 500 మందికి అయితే ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తిరుపతి జిల్లాలో నవాబ్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించింది. తిరుపతి జిల్లాలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలు అంటే పండ్లు, కూరగాయలు సమృద్ధిగా పండుతాయి. అయితే పండించిన పంటను నేరుగా అమ్మడం కంటే దాన్ని ప్రాసెస్ చేసి నిల్వ చేయడం లేదా ఇతర ఆహార పదార్థాలుగా మార్చడం, అమ్మడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. అయితే నాయుడుపేటకు సంబంధించి చూసుకుంటే వెబ్సోల్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3,538 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1980 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. ఇది ఒక సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్.
ఇక్కడ ప్రధానంగా 2 రకాల ఉత్పత్తులు అయితే తయారవుతాయి. ఒకటి వచ్చేసి సోలార్ సెల్స్. ఇవి సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మార్చే చిన్న సిలికాన్ ప్లేట్లు. ఇక్కడ అత్యాధునిక మోనోపర్క్ టెక్నాలజీతో కూడిన అత్యంత సమర్థవంతమైన సెల్స్ తయారవుతాయి. మరొకటి చూసుకుంటే సోలార్ మాడ్యూల్స్, సోలార్ ప్యానెల్స్. అంటే సోలార్ సెల్స్ను కలిపి మనం ఇళ్లపైన లేదా పొలాల్లో చూసే సోలార్ ప్యానెల్స్గా ఇక్కడ మారుస్తారు. మరొక ప్రాజెక్ట్ చూసుకుంటే నెల్లూరుకు సంబంధించి చూసుకుంటే టాటా పవర్ ప్రాజెక్ట్ అయితే అక్కడ నిర్మించబోతున్నారు. దీని ద్వారా సుమారుగా 1000 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. సుమారు దీన్ని 6,675 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ప్రధాన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ ఇది. నెల్లూరు జిల్లాలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలు అంటే విండ్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చాలా అనుకూలంగా ఉన్నాయి. సోలార్ లేదా విండ్ పవర్ ద్వారా వచ్చే విద్యుత్ గాలి మళ్ళినప్పుడు లేదా ఎండ లేనప్పుడు ఆగిపోతుంది. ఈ ప్రాజెక్టు ఉంటే అటువంటి సమయంలో కూడా నిరంతరంగా కరెంటు సరఫరా చేయవచ్చనేసి అంచనా వేస్తున్నారు. నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చూసుకుంటే రామ్కో సిమెంట్స్. దీనికోసం అని చెప్పేసి సుమారుగా 1500 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. నంద్యాల జిల్లా సహజంగానే సున్నప్రాయ నిల్వలకు ప్రసిద్ధి. అందుకే ఇది సిమెంట్ హబ్గా మారుతుందనేసి అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ప్రాజెక్ట్ని అయితే నిర్మించబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి సుమారుగా 5,571 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. దీని ద్వారా 5,000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ SIPB సమావేశంలో ఆమోదం పొందిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి. ఈ సంస్థ ప్రధానంగా సోలార్ ప్యానెల్స్ తయారీ మరియు ట్రాన్స్ఫార్మర్ల తయారీ రంగానికి సంబంధించింది. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 5,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇది కడప జిల్లా యువతకు అతిపెద్ద ఉపాధి వేదికగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్, టెక్నికల్ మరియు మేనేజ్మెంట్ విభాగాల్లో స్థానిక నిపుణులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో కొప్పర్తి వంటి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్న తరుణంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి పెద్ద సంస్థ రావడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. తిరుపతి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎథిరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నిర్మించబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి సుమారుగా 578 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే ఇక్కడ పెట్టబోతున్నారు. ఈ సంస్థ ప్రధానంగా అధునాతన మెటీరియల్స్, అడ్వాన్స్ మెటీరియల్స్ మరియు అంతరిక్ష అన్వేషణ పరికరాల తయారీపై దృష్టి పెడుతుంది. ఇది రక్షణ మరియు అంతరిక్ష రంగాలకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 382 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి సాధారణ ఉద్యోగాలు అయితే కావు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు హై టెక్నీషియన్లకు ఇక్కడ గొప్ప అవకాశాలు ఉంటాయి. తిరుపతి ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ హబ్గా ఎదుగుతుంది. ఇప్పుడు ఎథిరియల్ వంటి సంస్థ రాకతో ఈ జిల్లా డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో కూడా తన ముద్ర వేస్తుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే పయనీర్ క్లీన్ యాంప్స్ ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి 159 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడుతున్నారు. దీని ద్వారా సుమారు 600 మందికి అయితే ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ యాంప్స్ ఏర్పాటు చేయబోతున్న యూనిట్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించింది. ఈ సంస్థ ప్రధానంగా రెన్యూబుల్ ఎనర్జీ కాంపోనెంట్స్ తయారీపై దృష్టి పెడుతుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే రాధికా వెజిటేబుల్స్ ఆయిల్స్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 234 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెడుతున్నారు. విజయనగరం జిల్లాలో రాధికా వెజిటేబుల్ ఆయిల్స్ ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ ఉత్తరాంధ్రలోని వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. విజయనగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే వేరుశెనగ, పామాయిల్ లేదా ఇతర నూనె గింజలను ప్రాసెస్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యూనిట్ ద్వారా 165 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూసుకుంటే రిలయన్స్ కన్జ్యూమర్స్ దీనికోసం అని చెప్పేసి సుమారుగా 30 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టబోతున్నారు. రిలయన్స్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తుంది. అందువల్ల అనకాపల్లి జిల్లాలో వారు తమ కన్జ్యూమర్ గూడ్స్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు.